అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు ముత్యాల అరుణ అండి. నాది టిఫిన్ షాపు. ఆయన 100 రూపాయల శారీస్ అయినా టిఫిన్కి వస్తాడు. రోజు వచ్చి 2000 3000 అలా తీసుకుని 2 రోజులు 3 రోజులు ఇచ్చేసేవాడు. అలా వడ్డీకి డబ్బులు ఎన్ని మేడం అంటే నేను 70,000 ఇచ్చాను. 70,000లో నాకు 40,000 ఇచ్చేసాడు. 35,000 ఇవ్వాలండి. ఇంకా అప్పటి నుంచి కనపడట్లేదు ఆయన. ఎక్కడ ఫోన్ కూడా కలవట్లేదు. మరి మేమేం చేయాలో అర్థం కాలేదు. మా పిల్లలకి ఏదో కొంచెం అంతా ఇంత వస్తుందని చెప్పేసి రూపాయి వడ్డీ కోసం ఆశపడి ఇచ్చానండి నేను. అట్లా ఇంక ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉంది. ఎక్కడున్నారో మనకు తెలియట్లేదు. వాళ్ళు అడ్రస్లు లేవు, ఫోన్ నెంబర్లు లేవు. అదే సార్ నాకు నాతో పాటు నాకు తెలీదు, చాలా మంది ఇచ్చారంట. మరి కొంతమంది అట్లా. మాది పచ్చూరు. సిల్క్ శారీ అతను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సంవత్సరం నుంచి ఉంటున్నాడు. 100 రూపాయలకే సిల్క్ శారీ అని అమ్ముతా, ఎగ్ పలావ్ 50 రూపాయలకని అమ్ముతా అందరి దగ్గర నమ్మకానికి డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు. నేను కూడా కొంచెం అమౌంట్ ఇచ్చాను. అది నాకు కొంచెం వచ్చింది, కొంచెం రాలేదు. అతను ఎక్కడుంటాడో ఏందో ఏ ఊరో తెలియదు నాకు. అతను ఆచూకీ తెలియదు కాబట్టి దగ్గర లేడీస్ దగ్గర కూడా మోసపూరిత మాటలు చెప్పి పెద్ద అమౌంట్తో వెళ్ళిపోయాడు. ఇలాంటి మోసాలు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా జనం అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.